అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లె జగన్ పర్యటన కోసం డబ్బులిచ్చి జనాలను తీసుకు వెళ్ళిన దుస్థితి కూడా ఈ వైసీపీ వాళ్ళకు పిచ్చి పట్టింది. ఇదిగో జనానికి డబ్బులు పంచుతున్నాము అన్నట్టుగా గుంతకల్లు నియోజకవర్గం వారికి కూడా పామిడి పట్నం వైసీపీ నాయకులకు అంతే. మరి అటువంటి వాళ్లకు శాసనసభకు రాకుండా ఒక శవ రాజకీయాలు చేస్తూ శవం దొరికితేనే జనాల్లోకి వస్తూ జనాన్ని ఎందుకు లెక్క చేస్తారు ఒకసారి చెప్పండి. మీరు ప్రతిదానికైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు తరలించడానికి డబ్బులు ఇచ్చి తీసుకుపోతూనే ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి పామిడిపట్నం వైసీపీ నాయకులు కూడా అంతే కదా. మరి ప్రతి చోట కూడా సభకు రాకపోతే జనాలకు డబ్బులు ఇస్తున్నారు, బెదిరిస్తున్నారు, భయపెట్టి దుస్థితి కూడా వస్తున్నారు. మరి ఇటువంటి శవ రాజకీయాలు చేసే వాళ్ళని ఎవరు నమ్ముతారు, ఎవరు లెక్క చేస్తారు ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పనికి మాలిన పనులు చేయబట్టే కదా. ఏది ఏమైనా అబద్ధాలు చెప్పుకుంటూ మోసం చేస్తూ జనాలు తరలిస్తుంటే ఎవరు నమ్మరు కదా. ఎక్కడైనా కానీ బెదిరిస్తారు, భయపెడతారు, శవం కనపడితే బయటకు వస్తారు. ఒక్కసారి తిప్పండి, తెలుసుకోండి. ఇది ఏమైనా మీరు రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లెలో కూడా అలాగే చేసే ప్రతి చోట పట్టణ చేస్తున్నారు. మీరు భయపెట్టి డబ్బులు ఇచ్చి సీపు లిక్కర్లు, బిర్యానీ ప్యాకెట్లు అందిస్తే వాళ్ళు పూట కూలి కోసం వస్తూ డబ్బులు తీసుకుంటూ జెండాలు ఒప్పుకుంటూ కేరింతలు కొడుతూ టైంపాస్ కోసం వచ్చేవాళ్ళే కానీ నిజంగా అభిమానం ఉండి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అభిమానం ఉండేవాళ్ళు ఎవరంటే ఒక 5% మంది పేటీఎం బ్యాచ్ ఉంటారు, పనికి మాలిన వాళ్ళు. అటువంటి వాళ్ళే కానీ నిజాయితీగా వచ్చి సభకు వచ్చి తరలించి చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అది ఆ నమ్మకం పోయింది. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు కాబట్టి మీ మీద నమ్మకం కూడా పోయింది. ఒక్కసారి తెలుసుకోండి. శవ రాజకీయాలే కానీ మామూలు రాజకీయాలు కాదు కదా. ఏది ఏమైనా కక్షపూరిత రాజకీయాలు చేస్తారు అన్న జనంలో కూడా కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అదో గతిగా ఉంది. ఏది ఏమైనా డబ్బులు పంచితే వస్తారన్న దుస్థితి కూడా జనాలు కలిగింది కాబట్టి ఆ రోజు అలా వచ్చారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.